హై ఫ్రెండ్స్, నేను ఇలా ఎక్కడ పోతున్నాను అది చూపిస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నాను. నేను పోతున్నా, తర్వాత మీకు చూపిస్తా అని అనుకుంటున్నా. Dubai is 24 degrees Celsius with a relative humidity of 44%. మేము కార్లో పోతూ ఈ గూడ తీసినాం వీడియో చూడండి ఒకసారి. గూడ లొకేషన్ ఎట్లా ఉన్నది, ఇంకా ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో అది చూపిస్తా అని. నేను పోయే వరకు మీకు ఎట్లనే వీడియో స్టార్ట్ చేసుకుంటూ ఉంటా అని, అక్కడ పోయినాక తెలుపుతా అని అనుకుంటున్నాను. വെബ്സൈറ്റ് വഴി സിമ്പിളായിട്ട് ജോയിൻ ചെയ്യാൻ പറ്റും. അതല്ലെങ്കിൽ ഇതിൻ്റെ ILOE എന്നുള്ള ആപ്പ് ഉണ്ട്, അതല്ലെങ്കിൽ അൽഫർദാൻ എക്സ്ചേഞ്ച് ഉണ്ട്. എനിക്ക് തോന്നുന്നു ഈ ഒരു സ്കീമിൽ ജോയിൻ ചെയ്തിട്ടുള്ള ഒരാളെ നമുക്ക് നേരിട്ട് ലൈവിൽ വിളിക്കുകയാണെന്നുണ്ടെങ്കിൽ എവിടെയാണ്, എങ്ങനെയാണ് ജോയിൻ ചെയ്ത് എത്ര പൈസ കൊടുക്കുന്നുള്ള അറിയാൻ സാധിക്കും. ഓക്കെ, അപ്പോൾ അതുകൊണ്ട് തന്നെ ഇന്നിപ്പോൾ ഞാൻ ഡയൽ ചെയ്തിരിക്കുന്നത് മിസ്റ്റർ ജോയിനെയാണ്. ഗുഡ് ആഫ്റ്റർനൂൺ ജോയ്. చూడండి ఫ్రెండ్ ఇట్లా ఉంటుంది. ఏమంటే మేము టెంపుల్కి పోతున్నాము, ఆ టైంలో దారిలో తీసినాము. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మోటివేషన్ వస్తాయి, ఎందుకంటే కొత్త వీడియోలు తీయాలని అనుకుంటాను. కార్లో కూడా FM నడుస్తున్నది, అంటే కేరళ అయినా కార్ నడిపేటోడు, అంటే టాక్సీ. മന്ത്ലി 5 ദിനം ഇത് അടക്കണം. ഒരു മാസത്തേക്കാണോ അടച്ചിട്ടുള്ളത് അതോ ഒരു വർഷത്തേക്കുള്ളത് അടച്ചു? ఫ్రెండ్స్, నేను జాదవ్ అశోక్ ఫోటోగ్రాఫర్. ఇలా ఫ్లాగ్స్ ఏమంటే టెంపుల్కి వచ్చినాం, అందువలన టెంపుల్ మొత్తం చూపించాలని అనుకుంటున్నాం దుబాయ్లోని. ఆఖరికైతే ఇక టెంపుల్కి వచ్చేసినాం. టెంపుల్ దగ్గర మస్తు లొకేషన్ మంచిగా ఉన్నది. టెంపుల్ చూడండి, దుబాయ్లో ఉన్న టెంపుల్. ఇప్పుడైతే చెప్పులు ఇడిసబెడుతున్నాం. దుబాయ్లో చెప్పులు ఇట్లా టెంపుల్ లోపల పోయేటప్పుడు ఇక్కడ ఇడిసబెట్టిపోవాలి. నేనైతే ఇక్కడ ఇడిసబెడుతున్నా, మళ్ళీ ఉంటుందో తెలియదు. లోపల ఎంట్రీ ఉన్నది. ఫ్రెండ్స్, నేను ఎంత ట్రై చేసినా కానీ లోపల వీడియో తీసుడు అలౌట్ లేదు, అందువల్ల నేను వీడియో తీయలేకపోయాను. బయట నుంచే చూపిస్తాను. నేను తీసుడు బంద్ చేసిన, ఎందుకంటే ఫోన్ గుంజుకుంటున్నారు, అందువల్ల నేను తీయలేను. సారీ, ఏమనుకుంటున్నాను. నెక్స్ట్ టైం అయితే చూద్దాం ఇంకొకసారి. ఇప్పుడైతే బయట వెళ్ళిపోయినాం మేము. ఇంకో గీడ వాటర్ బాటిల్ ఉన్నాయి, వాటర్ బాటిల్ ఇస్తారో తెలియదు. భయ్యా, ఒక వాటర్ బాటిల్. థ్యాంక్ యూ. ఇట్లానే వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఈడ ఇస్తున్నారు, అంటే మా టెంపుల్ దగ్గర కూడా ఇస్తారుగా అట్లా. ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళిపోతున్నాం, అంటే చర్చికి పోదామని అనుకుంటున్నాం దీంట్లో. ఎందుకంటే ఆడైతే అలౌట్ ఇవ్వలేరు, కానీ దీంట్లో అలౌట్ ఇస్తారేమో అడుగుదామని. తెలుగు వాళ్ళు అందరు వాళ్ళు వస్తున్నారు, ఇండియా వాళ్ళు వచ్చుకుంటూనే ఉన్నారు. లోపల ఈ డబ్బా ఇచ్చిండ్రు, వాటర్ ఉన్నది ఈ చర్చి దగ్గర.
अब यही हमारी आशा है, यमुना तट छाँव कुंजन की हो, जहाँ रसिकों का वासा है। ఏ బ్రో నేను బయట ఉన్నా, నేను ఈ టెంపుల్కి వచ్చిన, టెంపుల్ దగ్గర ఉన్నా. ఇంకో గంట అయినా కాస్త ఈసారి నా టెంపుల్ అయితే మస్తు ఉంది. గురుదార నువ్వు వచ్చినా అంటే ఫోన్ అలౌట్ లేదు, టెంపుల్ దగ్గర ఉన్నా. దొంగతనం ఏం చేస్తుంది అలౌట్ లేదు, చూసుకుంటే ప్రాబ్లం అయితే అందువలన అట్లా తీసుకున్నాను. సారీ బ్రో, ఏడున్నా మరి? అర్థం చేసుకుంటారు. నేను ఇప్పుడే వచ్చిన. ఇదే గోదావరి జూమ్ చేసి श्री वृंदावन वास मिले, మొత్తానికి అయితే గోదావరి నుంచి బయట వెళ్ళిపోయినా, ఇంకా లోపల అలౌట్ లేదు, అందువల్ల నేను చేయలేను. సారీ ఏమో కనుక్కోండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం, ఓడైనా ఇస్తే సరే తీద్దాం అనుకుంటున్నా. గురుద్వారా మందిర్ చూపిస్తా బయట నుంచి, లోపల అయితే అలౌట్ లేదు, అందువలన నేను తీయలేను, ఏమనుకోకండి. ఇదే గురుద్వారా మందిరు టెంపుల్. ఇక్కడ నుంచి పోవాలి, ఇక్కడ నుంచి రావాలి, ఇట్లా ఉంటుంది. ఇది మ్యాక్సిమం అనుకుంటా ఇది చర్చ్ అని, ఇది చర్చ్ అనుకుంటా. ఇదే మన టెంపుల్, అప్పుడు చూపించిన కదా, ఇంకొకసారి లోపల పోయి వచ్చిన, అయితే ఇప్పుడు చూపిస్తున్నాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, అందువలన చూపించిన, అందరు ఫోటోలు దిగుతున్నారు. ఇట్లా ఉంటుంది. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే నేను కింద లొకేషన్ కామెంట్లో పెడతా, లొకేషన్ పట్టుకొని కూడా రావచ్చు. ఎవరైనా దుబాయ్లోని చూస్తున్నావు అంటే రావచ్చు. హను హనుమత నమో నమః, శ్రీ హనుమతే నమో నమః, జయ జయ హనుమత నమో నమః, శ్రీరామదూతాయ నమో. ఇదే బిల్డింగ్లో ఉన్నది టెంపుల్. దుబాయ్లో వచ్చేటోళ్ళు ఉంటే నేను కామెంట్లో లొకేషన్ పెడతా, ఓడైనా చూసి వస్తారంటే కామెంట్ ఓపెన్ చేయండి, లొకేషన్ ఉంటే వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ అశోక్ గడ్ ఫ్రెండ్స్ ఇన్ చాలా ఇదే హాయ్ ఫ్రెండ్స్, హలో, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ నీరజ్, అశోక్ గడ్ ఫ్రెండ్. ఇది మొత్తం లక్కుడు లక్కుడు చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మేము దుబాయ్లో ఉన్నాం. ఇక్కడ మన హిందూ టెంపుల్ టుడే దర్శనానికి వచ్చినాం. అందరూ అశోకానికి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కావాలంటే కామెంట్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము దుబాయ్లో ఉన్నాం. ఇక్కడ మన హిందూ టెంపుల్ ఉందని తెలిసింది, అందుకే ఇవాళ దర్శనానికి వచ్చినాం. దర్శనం అయితే అయింది. అశోక్ గారు కొత్తగా ఛానల్ పెట్టిండు. అశోక్ గారు మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ అప్డేట్ కావాలంటే అశోక్ గారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి. ఇగో మేము నలుగురం వచ్చినాం, నలుగురు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వెనుకలు అయితే పెద్ద దొంగలు ఇట్లా ఉన్నది గత. వస్తామంటే నేను లొకేషన్ కామెంట్లో పెడతా, లొకేషన్ పెట్టి వచ్చేయండి. గీడ ఒక వాటర్ది మస్తు ఉన్నది, లొకేషన్ చూపిస్తా. ఇది గురుద్వారా దగ్గర ఉన్నది, మంచిగా ఉన్నది సీన్ అయితే. నేను చూపిస్తా, కొంచెం దగ్గర పోయి తీస్తా. చూడండి,
మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఏమంటే 5,000 రూపాయలు పెట్టి దుబాయ్ 5 dirhams పెట్టి పోతున్నాం ఇదే కార్లో. అక్కడికైతే కార్లో అయితే కూర్చున్నాం. కార్ స్టార్ట్ అయింది. మనసుకిది తెలియని పయనం, ఓచలి నువ్వేనాగమనం, వయసుకిది వెచ్చని వలయం, నీ వల్లనే అని తెలిసినే, కదిలేటి ప్రతి నిమిషం తెలిపెనే నువ్వు నా సర్వం. ఆఖరికి అయితే క్యాంప్కి వచ్చేసినాం, మా రూమ్కి వచ్చేసినాం. దిగేసినాం కార్ అయితే. ఇప్పుడైతే ఆయన వెళ్ళిపోతాడు, ఆయనకు పైసలు ఇచ్చేసి ఆరామ్తో అయితే పైసలు ఇచ్చేసినాం, అన్నీ ఇచ్చేసినాం. గంగలో కలిసిపోయా. ఇగో వీడి దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి. చూడు, సూటు బూటు అన్నీ వేసుకుని వచ్చిండు, కానీ జేబులో రూపాయి లేదు, జేబులో ఒక్క రూపాయి లేదు. ఇప్పుడైతే రూమ్లో వెళ్ళిపోతాం. వీడి దగ్గర 1 రూపాయి లేదు.